హాయ్ అండి. అందరికీ నమస్తే. సో, ఈరోజు అయితే బంగారం రేట్ అనేది పెరిగిపోయింది. సో, దానికి గల కారణాలేంటి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. సో, ఈ బంగారం రేట్ పెరగడం అనేది ఏంటంటే 2019లో 35,000-40,000 ఉండే 10 గ్రాముల గోల్డ్ రేటు ఇప్పుడొచ్చేసి ఏంటంటే మనకు 1,60,000, 1,75,000, 1,86,000 చూపిస్తుంది. సో, ఇందుకు గల అంటే ఈ పెరగడానికి గల కారణాలేంటి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. సో, ఎప్పుడైతే ప్రపంచంలో అంటే కన్సిస్టెన్సీగా ఉండకుండా గొడవలు గానీ, అల్లర్లు గానీ చెలరేగుతాయో అప్పుడు బంగారం రేట్ అనేది ఈజీగా పెరిగిపోతది. ఎందుకంటే ఈ గొడవల వల్ల ఏందంటే దేశంలల్లా ఈ డబ్బుల మీద ఈ డబ్బులు అక్కడిక్కడ దాచిపెట్టే బదులు ఏందంటే ఈ గోల్డ్ అనేది కొంటారన్నమాట పీపుల్. గోల్డ్ కొనడం వల్ల ఏందంటే ఈ యొక్క మెటల్ మీద ఇన్వెస్ట్‌మెంట్ ఏందంటే సేఫ్ అని వాళ్ళు ఫీల్ అయితారు. ఎందుకంటే గోల్డ్ అనేది ఇప్పుడు మనకు రష్యా గానీ, చైనా గానీ, ఇండియాలో బాగా యూజ్ చేస్తారు. ఇప్పుడు వేరే కంట్రీస్‌లో చూడండి అంతగానం ఎక్కువ యూజ్ చేయరు. బట్ ఈ కంట్రీస్‌లో ఏందంటే గోల్డ్ ఎక్కువ యూజ్ చేస్తారు. మళ్ళీ మన ఇండియాలో ఏందంటే ఇంకా విపరీతంగా ఇప్పుడు ఏ ఫంక్షన్ జరగని ఇండియాలో ఎవ్వరైనా క్రిస్టియన్ గానీ, హిందూ గానీ, ముస్లిం గానీ, బుద్ధిస్ట్ ఎవ్వరు ఎనీథింగ్ ఏ రిలీజియన్ అయినా సరే గానీ ఆ గోల్డ్ అనేది కన్ఫర్మ్‌గా యూజ్ చేస్తారు. సో, అందువల్ల ఏందంటే మనకు ఇండియాలో గోల్డ్ రేటు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటది. తగ్గడం అనేది చాలా రేరు. పెరుగుతూనే ఉంటది. సో, ఇదండి. గోల్డ్ రేటు తగ్గాలి అంటే ఒకటే అండి. మనం ఏదైనా అనుకుంటే అది జరుగుతది. ఎట్లా అంటే ఇప్పుడు మార్కెట్‌లో ఏదైనా ఒకటి ఎక్కువ ఉన్నాయనుకోండి, మనం కొనడం తగ్గించేయాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా దాని రేట్ అనేది దిగిపోతది. ఏదైనా తక్కువ ఉన్నదనుకో బయర్స్ ఎక్కువ ఉన్నారనుకో అప్పుడేందంటే ఆటోమేటిక్‌గా పెరుగుతాయి కాబట్టి సో, మార్కెట్ స్ట్రాటజీని మిడిల్ క్లాస్ పీపుల్ మీకే చెప్తున్నా. మీరైనా, నేనైనా మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ చెప్తున్నా. రిచ్ పీపుల్ కొనేది వాళ్ళు జస్ట్ 10% ఉన్నారు. 90% మిడిల్ క్లాస్ పీపులే ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ కోసం చెప్తున్నా. ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ ఒక్కసారి ఎందుకు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం, ఆ మెటల్ కొనడం అనేది ఆలోచించారంటే గోల్డ్ రేట్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. సో, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. థాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్.